ఇక్కడ అక్టోబర్ మంత్ 2020కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇచ్చానండి. జాతీయ అంతర్జాతీయ అంశాలు మొత్తం అన్ని జాతీయ అంశాలు ఏమేమి ఉన్నాయి, ఎకానమీ రిలేటెడ్ మెటీరియల్ ఇచ్చాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఆర్థిక ప్రాంతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, నోబెల్ ప్రైజులు, దాని రిలేటెడ్ జీకే, వ్యక్తులు, నియామకాలు, రచనలు, క్రీడా అంశాలు, ముఖ్య తేదీలు, వాటి థీమ్లు ఏమన్నా ఉంటే. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ మొత్తం ఇచ్చాను నేను మీకు. అక్టోబర్ మంత్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. సో ఇది జాతీయ ఆదాయానికి సంబంధించి మనం ఇచ్చిన మెటీరియల్. సో ఏ అంశాల మీద ఎలా ప్రశ్నలు వస్తాయి అవన్నీ నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి దీని కదా అని. ఇక్కడ నీ క్లాసెస్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ. సో వీటిల్లోకి వెళ్ళి నేను చెప్పిన అంశాలని 1-2 సార్లు స్టడీ చెయ్యి. ఇక్కడ ఉన్న 2021కి సంబంధించి ఉంటే అక్కడ ఈ క్లాసెస్ అన్నీ నీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ ఇవ్వటం జరిగింది నేను నీకు. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి ఇప్పుడు నేను క్లాస్లో చెప్తున్న అంశాలని ఇక్కడ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసుకుంటూ రా. ఏపీ హిస్టరీకి ఇచ్చాను, పాలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ స్టడీ చేసుకుంటూ రండి. ఈ సంవత్సరం ఏమన్నా అప్డేట్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ నీకు మెటీరియల్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఇట్లా దీన్ని మీరు వర్కౌట్ చేయండి. ఇప్పుడు క్లాస్ చూద్దాం మనం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2021కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నామండి. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా క్లాస్ వినొచ్చు. ఈ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాము. వాటితో పాటు అభ్యర్థి కన్సిస్టెన్సీగా తన ప్రిపరేషన్ కొనసాగించడానికి ఎవ్రీ వీక్ మనం టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. వీటితో పాటు మనం కరెంట్ రిలేటెడ్ అంశాలు ఎక్కడున్నాయో కరెంట్ రిలేటెడ్ అంశాలని అప్డేట్ చేయడం జరుగుతూ వస్తుంది. కొన్ని రీఫ్రెష్ క్లాసెస్ అందజేస్తున్నాం. మీకు క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్గా 1 మంత్ బిఫోర్ ఒక 10 గ్రాండ్ టెస్ట్లను కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అరౌండ్ 4500 బిట్స్ని మీరు ఇక్కడ పేపర్ వైజ్గా పేపర్ 1లో, పేపర్ 2లో, పేపర్ 3 3 కలిపి 4500 బిట్స్ కరెంట్ రిలేటెడ్ అంశాలు మరియు కన్వెన్షన్ 2 కలిపి చేస్తారు. ఆ 10 గ్రాండ్ టెస్ట్ని యావరేజ్ చేసుకుంటే మీ స్కోరు ఎంత వస్తుందో మీకే అర్థమైపోతుంది. సో దాంట్లో మీరు మ్యాక్సిమం స్కోర్ ట్రై చేయటం కోసం సో ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో క్యాలెండర్ అన్నది దాదాపు ఖాయమవుతున్నది, రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి జనవరి 2021లో. సో ఇప్పటికే దాదాపు 850 వరకు క్లియరెన్స్ వచ్చినాయండి. ఇది 1200 ఇంకా పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా దీని రిలేటెడ్ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ మొదలైనవన్నీ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయా అవన్నీ గతంలో చెప్పుకున్నాం. మళ్ళీ దీని మీద స్పష్టత వచ్చాక నేను దాని మీద మీకు క్లారిటీ ఇస్తాను. సో ఈసారి కాస్త భారీగానే పోటీ ఉంటుంది. 6-8 లక్షల మంది రాస్తారు. మీరు దాని గురించి కంగారేమీ పడక్కర్లేదు. మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో సో మీ స్కోర్ని మీరు పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయండి. సో టార్గెట్ దీనికి అని లక్ష్యాన్ని పెట్టుకొని దానికి అనుగుణంగా శ్రమిస్తే మీరు 300+ నుంచి 350 మధ్యలో మీ స్కోర్ అన్నది కంపల్సరీగా రీచ్ అవుతుంది. ఇక్కడ కన్వెన్షనల్ టాపిక్స్ని తీసుకోండి, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని తీసుకోండి. సో ఏదైతే కొత్తగా వచ్చే కరెంట్ ఎకనామిక్ సర్వేలు ఉంటాయో, కరెంట్ డేటా ఉంటుందో వాటన్నిటిని కలుపుకుంటూ చక్కగా వెళ్తే ఈ స్కోర్ మధ్యలో మీకు వస్తుంది. సో దాంతో 100% జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు. ఇట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. నవంబర్, డిసెంబర్, జనవరి కళ్ళ ముందు అయిపోతాయండి శీతాకాలం. సో ఎప్పుడు పొద్దు అయిపోతుందో ఎప్పుడు అవుతుందో తెలియదు. సో మీరు ఒక ప్లాన్ ప్రకారము డైలీ 4 అవర్స్ పెట్టుకుంటారో 5 అవర్స్ పెట్టుకుంటారో మీ షెడ్యూల్ ప్రకారము తీసుకుంటూ వెళ్ళండి. హాయిగా క్లాస్ ఎప్పుడైనా వింటూ ఉండొచ్చు. మీకు అన్నీ చక్కగా చేతికి వస్తున్నాయి.
సో అట్లా ప్లాన్ చేసుకోండి దానికి అనుగుణంగా. యాజ్ పార్ట్ ఆఫ్ అప్డేట్స్లో అండ్ ఇంకా టెస్ట్లో భాగంగా మనము ఈరోజు 38 టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేసిన తర్వాత అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యర్థులకి 1 నుంచి 37 వరకు ఉండే టెస్ట్లు ఉంటాయి, దాని రిలేటెడ్ సిలబస్ ఉంటుంది, వాళ్ళు దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సిలబస్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. టెస్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ మెయిల్కి టెస్ట్ వెళ్తుంది. దాన్ని మీరు ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పైనాయి చూసుకోవచ్చు. ఎక్కడైనా రాంగ్ ఉంటే అనాలిసిస్ చేసుకోండి. ఇది ఈ టెస్ట్కి సంబంధించి. నెక్స్ట్ టెస్ట్ మనము 21/11/2020 కండక్ట్ చేసుకుంటాం. మధ్యలో 2 రోజులు దీపావళి రావటం జరిగింది. దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత కమింగ్ సాటర్డే ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ఈ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటాం. సో ఈ టెస్ట్కి సిలబస్కి సంబంధించి మనము చాలా స్పష్టంగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ప్రతి అభ్యర్థి కూడా జల్లెడబడుతూ పోండి. నువ్వేం చదివావు, ఎంత నీకు వచ్చింది, సో ఎట్లా బిట్ ఫ్రేమ్ అవుతుంది, ఇంకా ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడికక్కడ ప్రతి భాగాన్ని కూడా క్లియర్గా స్క్రూటినైజ్ చేసుకుంటూ పర్ఫెక్షన్ తీసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల కాలంలో మీరు అరౌండ్ 50% ప్లస్ స్కోర్లోకి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ విధంగా ఉండటం కోసం నేను ఈ ఫ్రేమ్వర్క్ అంతా కూడా మీకు తెలుసు ఎంతసేపు టైం తీసుకుంటుంది ఇదంతా కూడా నేను ఫ్రేమ్ చేయడానికి. సో ఇంతవరకు నేను చేస్తున్నప్పుడు మీరు దీనికి రెట్టింపు వర్క్ చేసి ఈ ఫ్రేమ్ వర్క్ ప్రకారం మీరు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. సో ఈ శాతవాహన, ఏపీ హిస్టరీ, యూనిట్ 1లో ఈ అంశాలు ఉన్నాయి, నాకు ఈ అంశం మీద చాలా స్పష్టత ఉంది, నాకు ఈ అంశం మీద కాస్త డౌట్ ఉంది, దీన్ని నేను ఇంకొక 2 సార్లు చదవాలి, ఇప్పటికీ 2 సార్లు చదివాను, ఇంకో 2 సార్లు చదివితే నాకు స్పష్టత వస్తుంది, దీని మీద బిట్లు ఈ కోణంలో వస్తున్నాయి, నేను ఇంకా ఈ కోణంలో ప్రయత్నం చేస్తే ఇట్లా కూడా చేయవచ్చు. అట్లా దేనికది నువ్వు హార్డ్ వర్క్లో భాగంగా చెక్ లిస్ట్ తయారు చేసుకుంటూ రా. ప్రతి కాంపోనెంట్ని కూడా నువ్వు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడి నుంచి కూడా బిట్టు పోవటానికి వీలు లేదు. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒట్టిగా స్కోర్ ఒకటి అట్లా పడేసుకొని దానికి ఏదో నువ్వు చదువుకుంటూ పోతే కాదు, ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ మేనర్లోకి వెళ్ళు. సో ఆ సిస్టమేటిక్ మేనర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి నీకు అందుతుంది కాబట్టి చాలా చాలా సింపుల్ అవుతుందండి ఈ వర్క్. సో ఇక్కడే నీకు దాదాపు 50% సక్సెస్ నీ చేతుల్లోకి వస్తుంది. సో శాతవాహనంలో ఆల్రెడీ మనం ఆ రూలర్స్ ఎవరైతే ఉన్నారో అవి ఇవ్వటం జరిగింది టెస్ట్. ఒకసారి దాన్ని రివైజ్ చేసుకొని ఇక్కడికి రా. వారి పరిపాలన కాలంలో ఒక 10 బిట్లు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్కి స్థానిక పరిపాలన, దాని మీద ఒక 3 బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆర్థిక సాంఘిక అంశాలు ఒక 17 బిట్లు ఫ్రేమ్ చేస్తాను. మత పరిస్థితుల మీద ఒక 20 బిట్లని ఫ్రేమ్ చేస్తాను. సో అంటే నువ్వు మొత్తం దాన్ని పిండి కొట్టి రెడీగా ఉండాలి. ఈసారి వచ్చే బిట్టు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చేసుకోవాలి. సో దానికి 2 సార్లు చదువుతావా, 3 సార్లు చదువుతావా, నీకుండే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని అంత కసిగా చదువు, చక్కగా అవుట్కమ్ తీసుకురా. ఇది ఏపీ శాతవాహన. ఇట్లా ప్రతి దాన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. సిలబస్లో ఉండే ప్రతి భాగం ఫిల్టర్ అవ్వాల్సిందే. ఎక్కడ ఏ కోణంలో కూడా బిట్టు మిస్ అవడానికి వీల్లేదు. పోయే బిట్లు పోతాయి, దాన్ని ఎవడూ ఆపలేడు. కానీ అందరూ చేయగలిగేవి, మీరు చేయగలిగేవి మాత్రం మిస్ కాకుండా చూసుకోవాలి. అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పాలిటీ పేపర్ 2 నేను చెప్తున్నాను, ఈ 2 ఏపీ హిస్టరీ, పాలిటీ నీకు 120+ స్కోర్ కంపల్సరీగా దాటడానికి ప్రయత్నం చేయాలి. ఇదే నీకు దాదాపు 50 to 60% సక్సెస్ రౌండ్లోకి తీసుకొని వెళ్తుంది. అందుకని గతంలో మనం షెడ్యూల్స్ అవన్నీ ఇచ్చాను, ఒకసారి రివైజ్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళు. ఆర్టికల్ 12 మీద 4 బిట్స్ ఇస్తాను. సో ఆర్టికల్ 12 దాంట్లో ఏమేమి వస్తుంది, స్టేట్ అంటే ఏంటి, ఏవేవి స్టేట్ పరిధిలోకి వస్తాయి, దాని మీద కేసులు ఏమన్నా ఉన్నాయా, ఇంపార్టెంట్వి అవి. ఆర్టికల్ 13 ఏం తెలియజేస్తుంది, 13 క్లాస్ 1 ఏంటి, క్లాస్ 2 ఏంటి, క్లాస్ 3 ఏంటి, క్లాస్ 4 ఏంటి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చారా, దీంట్లోకి సంబంధించి ఏమైనా ముఖ్యమైన కేసెస్ ఏమైనా ఉన్నాయా, అట్లా ఆర్టికల్, సబ్ ఆర్టికల్స్, కేసెస్ దాని మీద చెయ్యి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 1-2 సార్లు దీన్ని వర్కౌట్ చేయండి. అండ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనే ఉంటుంది. కాకపోతే ఈ రైట్ టు ఈక్వాలిటీలో సబ్సెక్షన్స్ చాలా ఉన్నాయి. నేను దాన్ని ఆర్టికల్ 14ని చాలా చాలా డీటెయిల్గా చెప్పాను. ఈ
ఏవైతే దాంట్లో నేను ఇవ్వటం జరిగిందో ప్రతి హెడ్డింగ్ని కూడా దాన్ని 1కి 2 సార్లు చేయండి. దానికి మెటీరియల్ కూడా ఇచ్చాను. ఆర్టికల్ 14, అదేవిధంగా ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏంటి, క్లాస్ 2 ఏంటి, క్లాస్ 3 ఏంటి, క్లాస్ 4 ఏంటి, క్లాస్ 5 ఏంటి, ఇంకా ఏమన్నా దాంట్లో అమెండ్మెంట్స్ ఉన్నాయా, అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇట్లా ప్రిపేర్ అవ్వండి. ఇందులోకి 6 బిట్స్ ఇస్తున్నాను. సో ఇట్లా సింప్లిఫై చేసుకో, ఈ ఏరియా మొత్తం నీ చేతుల్లోకి వస్తుంది. పాలిటీ అట్లా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. దీంట్లో ఇంకా కరెంట్ రిలేటెడ్ అంశాలని ఎగ్జామ్ వరకు వస్తుంటే దాన్ని మనం ఎడిషన్ చేస్తూ వస్తాము. ఇట్లా కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ రిలేటెడ్ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పేపర్ 2కి సంబంధించి. అండ్ పేపర్ 3 ఎప్పుడు కూడా అది డిసైడింగ్ ఫ్యాక్టరే అవుతుంది. ఒక అబ్బాయి గ్రూప్ 3 గ్రూప్ 2 ఇన్ అవ్వాలా అవుట్ అవ్వాలని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎకానమీ చేతిలో ఉంటుంది. అందుకని దాన్ని కూడా మనము కన్వెన్షనల్తో పాటు కరెంట్ తీసుకుని వెళ్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాం ఇక్కడి నుంచి మనం. సో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాం. జీడిపి అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి, దాని మీద ఎలాంటి బిట్లు వచ్చాయి, నేను అన్నీ ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను, దాన్ని చదువు, క్లాస్ ఇచ్చాను, దాన్ని విను. సో స్థూల మరియు నికర మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి, దీని మీద బిట్ ఏ విధంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి, బిట్ రావటం ఇంపార్టెంట్ మనకు. దీని మీద నేను 2 బిట్లు ఇస్తాను, నువ్వు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, జీడిపికి జిఎన్పికి సంబంధం ఏంటి, ఏ సందర్భంలో జీడిపి జిఎన్పి కన్నా ఎక్కువ ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటుంది, రెండు సమానం ఎప్పుడు అవుతాయి. సో అట్లా కండిషన్స్ని అప్లై చేస్తూ చదువు. దీని మీద ఎలాంటి బిట్లు అడుగుతాడు, గతంలో ఎలాంటివి అడిగాడు అని కూడా నేను ఇచ్చాను నీకు మెటీరియల్లో. ఒకసారి చూడు, దాన్ని చూసి దానికి అనుగుణంగా ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. సో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, కరెంట్ ప్రైస్ అంటే ఏమిటి, సో దీని మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటి, సబ్సిడీ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది, ఈ మొత్తం ఈక్వేషన్స్ మీద ఎలాంటి బిట్లు ఫ్రేమ్ అవడానికి ఉంటాయి. దీని మీద మెటీరియల్ ఇచ్చాం, క్లాస్ ఇచ్చాం. సో దాన్ని చదువు, మళ్ళీ దీన్ని మనము ఒకసారి రీఫ్రెష్గా అందజేస్తాను. సో అయినా కానీ నువ్వు ఆల్రెడీ క్లాస్ ఉంది కాబట్టి దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. 5 బిట్లు దీని మీద ఫ్రేమ్ చేసి ఇస్తాను నేను నీకు. రియల్ ఇన్కమ్ దీనికి రిలేటెడ్గా ఇప్పుడు కరెంట్ ప్రైస్ అంటారు, కాన్స్టెంట్ ప్రైస్ అంటారు, డిఫ్లేటర్ అంటారు, వీటి మధ్య ఉండే సంబంధాలు ఇవి ఒకసారి పరిశీలన చేయండి. 3 బిట్స్ ఇస్తాను, ఆల్రెడీ బిట్లు ఇచ్చాను, స్టడీ చేయండి, మెటీరియల్ ఉన్నది స్టడీ చేయండి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎకానమీలో జల్లెడ పట్టుకుంటూ పోవాల్సిందే. ఎక్కడ కూడా బిట్టు మిస్ అవ్వటానికి అవకాశమే ఇవ్వద్దు. అలా చేస్తే మనం ఈ స్కోర్ని రీచ్ అవుతాం. టార్గెట్ మనము ఇండియన్ ఎకానమీలో 120+ ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ 120+/150కి వెళ్తాము ఇదే స్కోర్తో. ఒకవేళ ఫ్యాక్ట్ ఓరియంటేషన్ ఇచ్చినా, ఇంకా కాంప్లికేటెడ్ చేసి ఇచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో 100కి నీ స్కోరు తగ్గటానికి వీలు లేదు. 100+కే నువ్వు చేరుకోవాలి. అంత పగడ్బందీగా ప్రిపేర్ అవుతావు. 100కే ప్రిపేర్ అయితే నీ స్కోరు 70-80 దగ్గరికి వెళ్ళి మళ్ళీ చాలా లాస్ అవుతాం. అందుకని హెవీగానే వర్క్ చేస్తాం. ఒకవేళ అటు ఇటు అయినా కానీ దీని దగ్గరలోకి వెళ్తాం తప్పితే మరీ ఫార్గా 80కి 120కి చాలా వ్యత్యాసం ఉంది. అంత గ్యాప్లోకి వెళ్ళవు. వస్తే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్లోనే నువ్వు ఉంటావు. అందుకని ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఈ మార్కుని దాటడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దానికి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మీద ప్రతిదీ జల్లెడ పట్టుకుంటూ వెళ్ళాల్సిందే. ఇట్లా నేను ఫ్రేమ్ చేస్తున్నాను, దీనికి అనుగుణంగా వెళ్ళు. కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నది ఇప్పటి నుంచి మనం అందుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఇండియన్ ఎకనామిక్ సర్వే వస్తుంది, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే వస్తుంది, డేటా తర్వాత ఫారెన్ ట్రేడ్ పాలసీ వస్తుంది, దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ వస్తాయి, మధ్యలో కమిటీలు వస్తాయి. ఇవన్నీ ఒక్కసారి ఆ డేటానంతా నీ దగ్గర డంపు కొడితే పిచ్చెక్కి అవతలికి పడేస్తావు. మొత్తము ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకని కరెంట్ రిలేటెడ్ డేటాని, ఈ డేటాని, కన్వెన్షన్ని 3 బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు కరెంట్ రిలేటెడ్ డేటాని కూడా దీంతో తీసుకొని వెళ్తూ ఉండండి. ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కరెంట్ రిలేటెడ్ డేటా మీద కూడా నేను ఈ క్లాసెస్ పంపిస్తూ ఉన్నాను, విత్ మెటీరియల్ పంపిస్తున్నాను. సో దాన్ని చక్కగా చదువు, బిట్స్ ఫ్రేమ్ చేసుకో. CRAR క్యాపిటల్ టు రిస్క్ అసెట్ వెయిటేజ్ రేషియో అని మనం గతంలో చెప్పాము. దీని మీద ఒక 2 బిట్స్ నేను ఫ్రేమ్ చేస్తాను. రీసెంట్గా RBI NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ NBFCలకి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకి, వీటికి సంబంధించి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి కొన్ని నిబంధనలని పంపించడం జరిగింది. సో ఏంటి ఆ నిబంధనలు, ఏంటి దానికి సంబంధించిన అంశాలు అనేది పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక 4 బిట్లని మనం ఫ్రేమ్ చేసుకుందాం. దాని తర్వాత ఏపీకి రిలేటెడ్గా
ఏ అంశాలు వస్తున్నా కానీ ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్కి ముందు 6 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ కోణంలో క్యాబినెట్ మీటింగ్ అవుట్కమ్స్ అన్ని కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. జగనన్న తోడు పథకము, అందులో ఉండే ముఖ్య అంశాలు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ బందర్ పోర్టుకి సంబంధించి ఇది, దీని వర్క్ ఏంటి మొదలైన అంశాలు ఇక్కడ పరిశీలన చేస్తాం. వంశధార, నాగావళి ఇట్లా రివర్ లింకుల మీద ఇక్కడ మనం ఏపీ ఎకానమీలో ఆల్రెడీ మీకు వాటర్ ప్రాజెక్ట్స్ మీద నేను క్లాసెస్ ఇచ్చాను. ఒకసారి ఆ వాటర్ ప్రాజెక్ట్లో వంశధార, నాగావళి దానికి సంబంధించి చూడండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి స్టాట్యుటరీ స్టేటస్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే చట్టబద్ధత అనేది, అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి మొదలైన అంశాలకు సంబంధించి చూద్దాం. అదేవిధంగా నేను కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అప్డేట్ చేశానండి. అందులో జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి చూడండి. దీంట్లో నుంచి ఒక 10 బిట్లు, దీంట్లో నుంచి ఒక 5 బిట్లు ఇట్లా ఫ్రేమ్ చేస్తాను. సో 100 క్వశ్చన్స్ నీకు ఈసారి రావటం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక నువ్వు సీరియస్నెస్ నువ్వు పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా చాలా చాలా నిశ్చితంగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ పోవాలి. ఇవి కాకుండా నీకు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమన్నా నీ చేతిలో అందుబాటులో ఉంటే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత వాటిలోని కూడా చదవచ్చు. ఎవరు చదవద్దని చెప్పరు. సో ఎంతసేపటికి నీ స్టామినా పెరగాలి. ఇక్కడ ఒకటే అండి, ఎవ్వరూ కూడా సాధించలేరు అనే మాట లేదు. సో ప్రయత్నం చేస్తే ఎవరైనా సాధిస్తారు. ఇంత చక్కగా క్రిస్టలైజ్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అయితే సాధించలేవు అనే మాట అసలు లేదు నీ డిక్షనరీలో, ఉండకూడదు కూడా. ఎన్నో సాధించారండి మీరు. ఏమీ సాధించకుండా ఈరోజు మీరు ఈ స్థితిలో అక్కడ ఈ క్లాస్ వినట్లేదు నాది. మీరు సాధించారు, ఎన్నో సాధించుకుంటూ ఈ స్టేజ్కి వచ్చారు. నౌ యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ పొటెన్షియల్. మీ సామర్థ్యం మీకు తెలిసింది, ఇంకా తెలుసుకుంటారు, ఇంకా ఉన్నది మీ దాంట్లో సామర్థ్యం. సో దాని పొటెన్షియల్ని ఉపయోగించుకుంటారు, మంచి జాబ్ని సాధిస్తారు. సో చక్కగా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. సో రాబోయే నోటిఫికేషన్కి పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లా మా నుంచి నేను నీకు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తా. నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతూ వస్తుంది. సో దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళు, తప్పనిసరిగా విజయం సాధిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్తో మీట్ అవుతాను. గుడ్ లక్.